Hey guys, welcome back to the YouTube ఛానల్. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ఆల్ నెంబర్స్ డిసపియర్డ్ ఇన్ ఎన్ అరే. యాక్చువల్లీ మన క్వశ్చన్ ఏంటంటే మనకి ఒక అరే ఇస్తారు గాయ్స్. ఆ అరే లోపల మనకి నెంబర్స్ అనేటివి ఇన్ ద రేంజ్ ఆఫ్ 1 టు n ఉంటది. n ఇక్కడ ఏంటంటే లెంత్ ఆఫ్ అరే. ఇప్పుడు మనకి అరే లోపల ఎలిమెంట్స్ అనేటివి ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో తీసుకుంటే 1 నుంచి దీని లెంత్ ఎంత 1, 2, 3, 4, 5, 6, 7, 8 కదా! సో 1 నుంచి 8 వరకు ఉంటాయి ఎలిమెంట్స్. 1 నుంచి 8 వరకు ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఇందులో ఎలిమెంట్స్ అన్నీ గూడా మనకు 1 టు n ఉండాలి. అయితే ఇందులో కొన్ని ఎలిమెంట్స్ అనేటివి డబల్‌లో ఉంటాయి. అంటే ఇప్పుడు 2, 2 అట్లా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2 అండ్ 2 డబల్ ఉన్నాయి. అయితే ఇందులో ఇప్పుడు 1-8 మధ్యలో కొన్ని నంబర్స్ మిస్ అయిపోతాయి. డబల్ వచ్చినాయి కాబట్టి కొన్ని నంబర్స్ మిస్ అయిపోతాయి. ఏదైతే నంబర్స్ మిస్ అయిపోయినాయో అవి మాత్రం మనము రిటర్న్ చేయాలని చెప్పిండు వాడు. అయితే ఇప్పుడు మన స్టోరీ ఏంటంటే మనకి ఏ విధంగా పనిచేయాలంటే మన థాట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలంటే మనం జనరల్‌గా ఆలోచించుకుంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 4, 3, 2, 7, 8, 2, 3 అండ్ 1 ఓకే. తీసుకుందాం. తీసుకున్నాంకల మనకి ఫస్ట్ ఏవేవి నంబర్‌లు ఉన్నాయో మనకి చూసుకుందాం. ఏవేవి నంబర్‌లు ఉన్నాయి వాడు క్వెషన్‌లు ఇస్తాడు వాడు. ఏంటి 1 నుంచి n వరకి ఈ నంబర్స్ ఉంటాయి. ఓకే. యాక్చువల్‌గా ఈ అరేలో ఏమేం నంబర్స్ ఉన్నాయో కనుక్కోవాలి. ఏవే నంబర్స్ ఉన్నాయో కనుక్కొని ఏవైతే నంబర్స్ లెవ్వో అవి మనం మైండ్‌లో గుర్తుంచుకోవాలి. మైండ్‌లో గుర్తుంచుకోవాలి అంటే మెమరీ కావాలి మనకి. మెమరీ కావాలి. సో ఇప్పుడు మనం ఏం స్టోర్ చేయదలుచుకోవాలి? నంబర్స్ విచ్ ఆర్ మిస్సింగ్. విచ్ ఆర్ మిస్సింగ్. విచ్ ఆర్ మిస్సింగ్. ఇప్పుడు ఈ మిస్సింగ్ నంబర్స్ ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి మనం? మిస్సింగ్ నంబర్ స్టోర్ చేసుకోవాలంటే ఏ డేటా స్ట్రక్చర్ వాడాలి? సరే. మన థాట్ ప్రాసెస్ ఆలోచించుకుంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం? లెఫ్ట్ నుంచి రైట్ వరకు వెళ్తాం. ఈ నంబర్స్ వచ్చినాయిరా బాబు అని మనం మైండ్‌లో స్టోర్ చేసుకుంటాం. దానికి ఏంటి బేసిక్ అరే వాడతాం. లేదా డిక్షనరీ వాడతాం. లేదా ఇంకేమైనా వాడదాం. సరే మనం అరే వాడదాం. ఏంటి 4 వచ్చింది. తర్వాత కట్ చేసుకుందాం. 3 వచ్చింది. 2 వచ్చింది. 7 వచ్చింది. 8 వచ్చింది. 2 వచ్చింది. 3 వచ్చింది. 1 వచ్చింది. ఓకే ఫైన్. అన్నొస్తాయి. తర్వాత ఏం మిస్సింగ్ ఉన్నాయో అది కనుక్కోవాలి. ఏం మిస్సింగ్ ఉన్నాయని కనుక్కోవడానికి మనం ఏం చేస్తాము? మనం ఒక అరే దా మనం ఒక మిస్సింగ్ అరే తయారు చేసుకుంటాం. మిస్సింగ్ అరే అంటే ప్రీ ప్రాసెసింగ్ చేసుకుంటాం. అందులో ఏముంటాయంటే మనకి 1 నుంచి n వరకు ఉండాలి మనకి ఎలిమెంట్స్. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఉండంకల మనము ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ వెళ్తున్నప్పుడు కట్ చేసుకోవాలి ఇక్కడ. ఇది కట్ అయిపోయింది. ఇది కట్ అయిపోయింది. తర్వాత 3 కట్ చేసుకోవాలి. తర్వాత 2 కట్ చేసుకోవాలి. తర్వాత 7 కట్ చేసుకోవాలి. తర్వాత 8 కట్ చేసుకోవాలి. తర్వాత 2 ఆల్రెడీ కట్ అయిపోయింది. లైట్ తీసుకోండి. తర్వాత 3 కట్ చేసుకోవాలి. తర్వాత మనకి 1 వచ్చింది మళ్ళీ. లాస్ట్‌కి 1 వచ్చిందా? మళ్ళీ 1 వచ్చింది. లాస్ట్‌కి ఏం మిగిలినాయి? 5 అండ్ 6 మిగిలినాయి. ఇది రిటర్న్ చేయాలి. అయితే ఈ ప్రాసెస్‌కి ఈ డేటా స్ట్రక్చర్ చాలా బాగా వర్కౌట్ అయితుంది గదా! కానీ మనకి అరే వచ్చేసరికి మనకి టైమ్ కాంప్లెక్సిటీ ఎక్కువుంటది. ఎందుకంటే ఇది మనం ప్రతి ఒక్క ఇండెక్స్ మనం ఫస్ట్ సెర్చ్ చేయాలి. తర్వాత అప్పుడు డిలీట్ చేయాలి. డిలీట్ చేసినాక రీఅరేంజ్ చేయాలి. సో, ప్రాసెస్ చాలా ఎక్కువున్నది. దానికి ఎన్ టైమ్ పడుతుంది. అయితే ఈ అరే అనేది ఈ అరే డేటా స్ట్రక్చర్ దీనికి పనిచేయదు. మళ్ళీ ఇంకేం డేటా స్ట్రక్చర్ పనిచేస్తది? డిక్షనరీ పనిచేస్తదా? డిక్షనరీ అనుకున్నాం అనుకోండి మనకి. డిక్షనరీలో అసలు ఏ వాల్యూ స్టోర్ చేసుకుంటాం మనము? కీ వాల్యూ పేరు స్టోర్ చేసుకుంటాం. అది ఏ విధంగా స్టోర్ చేసుకుంటాం మనం ఇంతవరకు ఆలోచించుకుంటే మనము వాల్యూ అండ్ ఇట్స్ ఇండెక్స్ స్టోర్ చేసుకుంటాం. లేదా వాల్యూ అండ్ ఇట్స్ కౌంట్ స్టోర్ చేసుకుంటాం. అంతే ఈ 2 వరకే స్టోర్ చేసుకుంటాం. అంతేగాని మనకి మిస్సింగ్ వాల్యూస్ ఆ విధంగా స్టోర్ చేసుకోనికి రాదు ఇందులో. అంటే ఈ కరెంట్ సిట్యుయేషన్‌లో పనిచేయదు. సో, మనకి ఈ కరెంట్ సిట్యుయేషన్‌కి ఏ డేటా స్ట్రక్చర్ బాగా వర్కౌట్ అయితదంటే సెట్స్ వర్కౌట్ అయితాయి. దీన్ని హాష్ సెట్స్ అని కూడా అంటారు వేరే లాంగ్వేజెస్‌లో. కానీ పైథాన్‌లో మాత్రం సెట్స్ అంటారు. సెట్స్ ఎందుకు అంటే మనకి సెర్చ్ చేయడానికి బిగ్ ఆఫ్ 1 టైమ్ పడుతుంది. డిలీట్ చేయడానికి బిగ్ ఆఫ్ 1 టైమ్ పడుతుంది. సో, మన టైమ్ కాంప్లెక్సిటీ మనకి ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళే వరకి n అవుతుంది. తర్వాత సెర్చ్ చేసి డిలీట్ చేయడానికి 1 అవుతుంది. సో, ఓవరాల్ టైమ్ కాంప్లెక్సిటీ మనకి బిగ్ ఆఫ్ nలో అయిపోతుంది. అదే అరే తీసుకున్నాం అనుకోండి. n ఫర్ ట్రావర్సింగ్ లెఫ్ట్ టు రైట్. తర్వాత n ఫర్ సెర్చింగ్ అండ్ n ఫర్ డిలీటింగ్. మొత్తం కలిపి బిగ్ ఆఫ్ n² అవుతుంది. అందుకే సెట్స్ ప్రిఫర్ చేస్తాను నేను. సెట్స్ ఇప్పుడు ఏ విధంగా ఇంకోటి సెట్స్‌కి మనకి ఒక డిస్టింక్ట్ ప్రాపర్టీ ఉంటది. ఏంటంటే ఏం ప్రాపర్టీ అంటే సెట్స్ ఓన్లీ డిస్టింక్ట్ నంబర్స్ స్టోర్ చేస్తాయి. ఇప్పుడు మనకి ఈ కరెంట్ సిట్యుయేషన్‌లో డిస్టింక్ట్ నంబర్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 1-n మనకి డబుల్ నంబర్స్ లేవు. సో, ఈ కరెంట్ సిట్యుయేషన్‌కి కరెక్ట్ డేటా స్ట్రక్చర్ సెట్స్ వాడతాం. ఇప్పుడు ఇక్కడ సేమ్ అదే ఎగ్జాంపుల్. సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్‌కి ఎన్నైతే వాల్యూస్ మిగులుతాయో దాన్ని మనం రిటర్న్ చేస్తే సరిపోతుంది. లాస్ట్‌కి కొంచెం మైనర్ అడ్జస్ట్‌మెంట్ చేయాలి. ఎందుకు అంటే మనం సెట్స్ రిటర్న్ చేయొద్దు.
లిస్ట్ రిటర్న్ చేయాలి. సో ఈ సెట్స్ ని మళ్ళీ లిస్ట్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేసి రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కోడింగ్ పార్ట్కి వచ్చేసరికి ఏ విధంగా ఎగ్జాక్ట్ గా వర్కౌట్ అవుతుందో చూద్దాం మనం. కోడింగ్ చాలా సింపుల్ గా ఉంటుంది గైస్. ఇప్పుడు కోడింగ్ పార్ట్కి వచ్చేసరికి నేను చెప్పాను కదా గైస్, మనం సెట్స్ తీసుకోవాలి. సెట్స్ తీసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. కానీ సెట్స్ లో అసలు ఏం స్టోర్ చేయాలి? మనము ఏదైతే ఎలిమెంట్స్ మనకి రేంజ్ ఉందో ఆ రేంజ్ స్టోర్ చేసుకోవాలి. రేంజ్ స్టోర్ చేసుకున్నాక కట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో రేంజ్ స్టోర్ చేయాలంటే సెట్ ఆఫ్ నెంబర్స్ అని రాసుకుంటాం. సెట్ ఆఫ్ నెంబర్స్ నమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ కాబట్టి సెట్ మెథడ్ తోటి బిల్డ్ చేస్తా. ఇందులో ఏముండాలి? 1 నుంచి ఎన్ని వరకు నెంబర్స్ ఉండాలి. అది బిల్డ్ చేయడానికి నేను ఇంటర్పోల్ ఫర్ లూప్ క్రియేట్ చేస్తా. ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఎక్కడ నుంచి 1 నుంచి ఎన్ని వరకు ఉన్నారు? 1 లెన్ ఆఫ్ నమ్స్ ప్లస్ 1, ఎందుకంటే లాస్ట్ ఇంక్లూడ్ కాదు కాబట్టి ఇట్లా ఈ విధంగా చేస్తే సెట్స్ ఆఫ్ నంబర్స్ వస్తాయి. తర్వాత లెఫ్ట్ నుంచి రైట్ వరకు ట్రావర్స్ చేయాలి. ఏది నమ్స్ అనేది ట్రావర్స్ చేయాలి. సో ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెన్ ఆఫ్ నమ్స్ చేసినాక ఇప్పుడు ఏమి? ప్రతి ఒక్క నెంబర్ వెతికి రిమూవ్ చేయాలి. వెతికి రిమూవ్ చేయడం అంటే ఒక సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. సెట్ ఆఫ్ నెంబర్స్ డాట్ రిమూవ్ నమ్స్ ఆఫ్ ఎక్స్ చేస్తే మనకి ఆ నెంబర్ వెతికి రిమూవ్ చేసి వస్తుంది. తర్వాత లాస్ట్ గేమ్ రిటర్న్ చేయాలి. ఏదైతే ఎలిమెంట్స్ రిమైనింగ్ ఉన్నాయో అవి సెట్స్ లో ఉంటాయి, అది రిటర్న్ చేస్తే సరిపోతుంది. రిటర్న్ కానీ లిస్ట్ లాగా రిటర్న్ చేయాలి. లిస్ట్ ఆఫ్ సెట్ ఆఫ్ నంబర్స్. ఓకే, ఇప్పుడు నేను రన్ చేసినాక ఎర్రర్ వస్తుంది. ఎందుకో చూద్దాం మనం. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ నెంబర్స్ అనేది 2 టైమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు సెట్స్ లో మనకి 1 to 8 ఉంటాయి నెంబర్స్. 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. ఫస్ట్ 2 రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసినాక మళ్ళీ రిమూవ్ చేయడం పోతే ఆ 2 ఉండదు. 2 ఉండకపోయేసరికి ఎర్రర్ వస్తుంది. సో ఈ డూప్లికేట్ నెంబర్స్ ఉన్నాయి. 2 టైమ్స్ రిమూవ్ చేసే ప్రాసెస్ ఆ విధంగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను రిమూవ్ మెథడ్ వాడకుండా డిస్కార్డ్ మెథడ్ వాడతాను. డిస్కార్డ్ మెథడ్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ వెతుకుతుంది, ఉంటే రిమూవ్ చేస్తా, లేకపోతే లైట్ తీసుకుంటుంది. సో ఇప్పుడు సబ్మిట్ చేసి చేద్దాం. ఎస్, మన సొల్యూషన్ యాక్సెప్ట్ అయింది. టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి నేను ఈ అరేని మనకు క్వశ్చన్ లో ఇచ్చిన అరేని మనం లెఫ్ట్ నుంచి రైట్ వరకు ట్రావెల్ చేస్తాం. సో ఫస్ట్ బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. తర్వాత సెట్స్ లోపల నుంచి వెతికి రిమూవ్ చేసి పెట్టాలి. దానికి కాన్స్టెంట్ టైం అవుతుంది. సో మనకి ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. తర్వాత స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. ఎందుకు అంటే సెట్స్ మనం స్పెషల్ గా బిల్డ్ చేస్తున్నాము అండ్ అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? అట్మోస్ట్ 1 నుంచి అట్మోస్ట్ కాదు, ఖచ్చితంగా ఎన్ని ఎలిమెంట్స్ ఉండాల్సిందే. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. గైస్, ఒక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.